గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమతండ్రి అనుదిన కృపా వాక్యం చేత మనల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాడు కదా. ఈ దినం కూడా అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనంలో ఆయనకు పైగా శరీపులు నిలిచి ఉండిరి. యెషయా రాజైన ఉజ్జయ మృతునందిన సంవత్సరమున ఒక దర్శనం చూస్తున్నాడు. సింహాసనం మీద ఆసనుడైన సర్వోన్నతుని, సర్వాధికారిని, మహామహిమలో ఉన్న ఆ జీవాధిపతిని యెహోవాను దర్శనంలో చూస్తున్నప్పుడు ఆయన చొక్కాయు అంచులు ఆ విధంగా దేవాలయమును అనగా ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకునేవి. ఆయనకు పైగా సెరుబులు నిలిచిండి. అంటే దూతల చేత కంటే కూడా ఎక్కువగా సెరుబులను పరమతండ్రి అక్కడ చూపిస్తూ వస్తున్నాడు. యెషయాకి దూతల కంటే ఎక్కువ స్థానంలో ఉంటారు సెరుపులు. ఆ దూతల కంటే ఎక్కువైన సెరుపులు 6 రెక్కలతో ఉన్నారు. 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఆయన స్తుతిస్తున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. 6 రెక్కలతో ఉన్న ఆ సెరుపులు వాని గురించి మహాదూతలను రాయబడింది ఫుట్నోట్లో. ఆ మహాదూతలైన ఆ సెరుపులు ఆయన స్తుతిస్తున్నారు. సర్వాధికారి సర్వశక్తుడైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము ఆయన స్తుతిస్తున్నారు. ఆ స్తుతి యాగము చేత ఆ మందిరం నింపబడింది. వారి కంఠస్వరముల వలన అక్కడ పునాదుల గడపలు కదులుతున్నాయి. ప్రతి గానంలో వారు చేస్తూ స్తుతిస్తున్నప్పుడు అక్కడ గడప పునాదులు కదులుతున్నాయట. అంటే అంత గొప్ప స్వరముతో, అంత గొప్ప కంఠస్వరముతో ఆ సర్వోన్నతుని, సర్వాధికారైన యెహోవాను పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని స్తుతిస్తున్నారు. ప్రియులారా, ఆ విధంగా దూతలు, కెరూబులు, సెరూబులు ఆయన స్తుతిస్తున్న ఆ స్తుతియాగము కంటే కూడా అల్పులము, అయోగ్యులము, ఎందుకు పనికిరాని మనసతులపైన కూడా ఆయన ఆశీర్వాదాన్ని ఇష్టపడుతున్నాడు. మనము కూడా యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని సైన్యములకు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మనం స్తుతిస్తుంటే మనసతులపైన కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ కేరుబులు, సేరుబులు స్తుతున్న స్తుతియాగం మీద ఆయన ఇష్టపడట్లేదు. మనము స్తుతిస్తున్న స్తుతియాగం పైన ఆయన ఇష్టపడతాడు. ఎందుకంటే మనం ఆయన స్వరూపంలో నింపబడ్డాము, ఆయన పోలికలో సృష్టింపబడ్డాము, ఆయన పోలికలో తన స్వాస్థాలతో ఆయన మనం నిర్మించుకున్నాడు. కాబట్టి ఆయన మన స్తుతులపైన ఆశ్రయానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇజ్రాయేలు చే స్తుతులపైన ఆయన ఆశ్రయ సర్వశక్తుడు, ఆత్మస్వన ఇజ్రాయేలముగా, ఆయన ప్రజలముగా, ఆయన రక్తంతో కడగబడిన ఇజ్రాంగముగా మనం స్తుతిస్తుంటుంటే యెహోవా పరిశుద్ధుడు, 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 ఆయన కృప నిరంతరముండునని సైన్యుడికి యెహోవా పరిశుద్ధుడని మనం స్తుతిస్తుండగా ఆ స్తుతులపైన ఆయన ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత! సెరూబులకు లేని కూడా గొప్ప ధన్యత అల్పులమైన, అయోగ్యులమైన మనకు అనుగ్రహించాడు. ఆ పరమతని నామమును స్మరించే ధన్యత, ఆ పరమతని నామమును కీర్తించే ధన్యత, ఆ పరమతని యొక్క మహిమను కొనియాడే ధన్యత మనకు అనుగ్రహిస్తున్నాడు ఆ పరమతని. కాబట్టి ఆ ధన్యతను మనం కాపాడుకుందాం. ఆయన పరిశుద్ధుడు అని నిత్యము ఆయనను కీర్తిస్తాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న తండ్రి, సర్వోన్నతుడా, సెరుబులు స్తుతిస్తున్నారు నాయన. అటు విధంగా మేము కూడా నిత్యమును స్తుతించడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి యెహోవా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.